ఓకే. స్టాండర్డ్ కాస్టింగ్. స్టాండర్డ్ కాస్టింగ్ అంటే ఏంటి అనేటువంటి చూద్దాం. స్టాండర్డ్ కాస్టింగ్ ఈజ్ అ టెక్నిక్ ఆఫ్ కాస్టింగ్ in which the organization prepare standards with the help of concerned manager, that is purchase manager, production manager, etc., and compare it with actuals. అంటే దాని అర్థం ఏంటంటే స్టాండర్డ్ కాస్టింగ్ అనేటువంటి ఒక టెక్నిక్ అంతే తప్ప మెథడ్ ఆఫ్ కాస్టింగ్ కాదు. సో కాస్టింగ్లో ఉన్నటువంటి ఒక టెక్నిక్, సో అంతేగాని మెథడ్ ఆఫ్ కాస్టింగ్ కాదు. మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్ మనం జాబ్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్ ఇవి చూసాం కదా, అవి మనకు ఏమవుతుందంటే మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్ అవుతాయి. కానీ స్టాండర్డ్ కాస్టింగ్ అనేటువంటి ఒక టెక్నిక్, ఆ టెక్నిక్ దేనికోసం యూస్ చేస్తారు అనంటే, దేనికోసం యూస్ చేస్తారంటే ముందుగానే ఒక ప్రీడిటర్మైన్డ్ టార్గెట్స్, ప్రీడిటర్మైన్డ్ స్టాండర్డ్స్, నాట్ టార్గెట్స్, ప్రీడిటర్మైన్డ్గా స్టాండర్డ్స్ ఒకటి ఫిక్స్ చేసుకుంటారు. ప్రీడిటర్మైన్డ్గా స్టాండర్డ్స్ ఫిక్స్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా ఏదైతే జరిగి ఉంటుందో దాంతో కంపారిజన్ చేసుకుంటారు. ఆ కంపారిజన్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఈ టెక్నిక్ అనేటువంటి యూస్ చేస్తారు. ఏంటి ఆ కంపారిజన్స్, ఏంటి ఆ స్టాండర్డ్స్, ఏం సెట్ చేసుకుంటారు అనేటువంటి మనం ఒకసారి గమనిద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ మేనేజర్ ఉన్నారు. పర్చేజ్ మేనేజర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే రా మెటీరియల్స్ పర్చేజ్ చేయడానికి అతనికి ఒక రెస్పాన్సిబిలిటీ అనేటువంటి ఉంటుంది. పర్చేజ్ మేనేజర్ ఏం చేయాలి అంటే రా మెటీరియల్స్ పర్చేజ్ చేయడానికి కానీ, స్టాక్ పర్చేజ్ చేయడానికి కానీ అతనికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఒక రా మెటీరియల్ పర్ యూనిట్ రా మెటీరియల్ పర్చేజ్ చేయడానికి ముందుగా ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేసుకున్నారు. ఎవరు అంటే ఆర్గనైజేషన్ ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేసింది. సో ఏ స్టాండర్డ్ అంటే పర్ యూనిట్ వాల్యూ టు సే 10 రూపీస్కి పర్చేస్ చేయమని చెప్పి, అంటే ఒక టార్గెట్, ఒక స్టాండర్డ్ ఏంటంటే వితిన్ 10 రూపీస్ లోపు పర్చేస్ చేయమని చెప్పి, లేదా 10 రూపీస్కి పర్చేస్ చేయమని చెప్పి పర్చేజ్ మేనేజర్కి ఒక స్టాండర్డ్ అనేటువంటి ఫిక్స్ చేసి పంపడం జరిగింది. తర్వాత యాక్చువల్గా ఏం చేశాడంటే పర్చేజ్ మేనేజరు పర్ యూనిట్ పర్చేస్ చేసేటప్పుడు 11 రూపీస్కో లేదా 10 రూపీస్కో లేదా 9 రూపీస్కో పర్చేస్ చేసి ఉంటాడు. సో 11 రూపీస్కో 10 రూపీస్కో 9 రూపీస్కో పర్చేస్ చేసి ఉంటాడు. అంటే దాని అర్థము స్టాండర్డ్ ఫిక్స్ చేసిందేమో, ఇక్కడ ఫిక్స్ చేసినటువంటి స్టాండర్డ్ విషయానికి వచ్చేటప్పటికి ఎంతకు ఫిక్స్ చేశారు అంటే 10 రూపీస్కి స్టాండర్డ్ ఫిక్స్ చేశారు. కానీ 10 రూపీస్కి స్టాండర్డ్ ఫిక్స్ చేసిందేమో 10 రూపీస్కి, కానీ యాక్చువల్గా తను పర్చేస్ చేసిన విషయానికి వచ్చేటప్పటికి మాత్రం 11 రూపీస్కి పర్చేస్ చేయడం జరిగింది. సో 11 రూపీస్కి పర్చేస్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ యాక్చువల్కి స్టాండర్డ్కి ఏదైతే వేరియేషన్స్ ఉంటుందో ఆ వేరియేషన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ టెక్నిక్ అనేటువంటి యూస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు అదేవిధంగా ప్రొడక్షన్ మేనేజర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? ప్రొడక్షన్ మేనేజర్ యొక్క ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే తాను ప్రొడ్యూస్ చేసినటువంటి గూడ్స్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఒక స్టాండర్డ్స్ ఫిక్స్ చేసి ఉంటారు. ఇప్పుడు అనుకున్నటువంటి స్టాండర్డ్స్ కన్నా కూడా తాను అడిషనల్గా కన్జంప్షన్ చేస్తున్నాడా, లేదంటే ఏదైతే స్టాండర్డ్ ఫిక్స్ చేశారో దానికి లోపు అతను కన్జంప్షన్ చేస్తున్నాడా అనేటువంటి తెలుసుకోవడం కోసం మనకు ఈ స్టాండర్డ్ కాస్టింగ్ అనేటువంటి ఉపయోగపడడం జరుగుతుంది. ఈ టెక్నిక్ అనేటువంటి యూస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక 1 టన్ స్టీల్ అవుట్పుట్ అనేటువంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకుందాం. సో 1 టన్ స్టీల్ అనేటువంటి అవుట్పుట్గా రావాలనుకోండి. దానికి స్టాండర్డ్ వచ్చి ఇన్పుట్స్ యూనిట్స్ వచ్చేసి 1050 kgs అనేటువంటి స్టాండర్డ్ అనుకుందాం. కానీ ప్రొడక్షన్ జరిగినప్పుడు యాక్చువల్ ప్రొడక్షన్ జరిగిన తర్వాత 1100 kgs అనేటువంటిది 1100 kgs ఏదైతే ఉందో 1100 kgs వచ్చి యాక్చువల్ ప్రొడక్షన్లో జరిగింది. అంటే యూనిట్స్ అనేటువంటి కన్జంప్షన్ జరిగింది. సో కన్జ్యూమ్డ్ యూనిట్స్ వచ్చి
కన్జ్యూమ్డ్ యూనిట్స్ వచ్చేటప్పటికి ఎంత అయింది అంటే 1100 kgs అయింది. అంటే దాని అర్థం ఏంటంటే స్టాండర్డ్ ఫిక్స్ చేసిందేమో 1050 kgs, యాక్చువల్గా జరిగింది వచ్చి 1100 kgs. అంటే ఇప్పుడు కన్జంప్షను వేరియేషన్ జరుగుతుంది. దీని యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే ప్రొడక్షన్ మేనేజర్ది. సో దీని యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే ప్రొడక్షన్ మేనేజర్ది. సో ప్రైజ్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే పర్చేజ్ మేనేజర్ది. ప్రొడక్షన్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే కన్జంప్షన్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే ప్రొడక్షన్ మేనేజర్ది. సో ఇప్పుడు ఇలా ఈ స్టాండర్డ్ కాస్టింగ్ అనేటువంటిది యూస్ చేసుకొని ఈ డిఫరెన్సెస్ బిట్వీన్ ఆ స్టాండర్డ్స్ అండ్ యాక్చువల్స్ దాన్ని మనం ఏమంటాము అంటే వేరియన్సెస్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ స్టాండర్డ్ కాస్టింగ్ ఎందుకు హెల్ప్ అవుతుంది అని అంటే మేజర్గా స్టాండర్డ్ కాస్టింగ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎ మేనేజర్ యొక్క ఎఫిషియన్సీ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి మనకు ఈ స్టాండర్డ్ కాస్టింగ్ అనేటువంటి టెక్నిక్ని యూజ్ చేస్తారు. సో దీనివల్ల ఈ స్టాండర్డ్ కాస్టింగ్ యూజ్ చేయడం వల్ల అనుకున్నటువంటి టార్గెట్స్ రీచ్ అవ్వచ్చు, అదేవిధంగా ప్రాఫిట్స్ జనరేట్ చేయొచ్చు, అదేవిధంగా మార్కెట్లో కాంపిటీటర్స్తో పోల్చుకుంటే ప్రైస్ వాల్యూ అనేటువంటిది కూడా ప్రాపర్గా కాంపిటీటర్తో పోల్చుకుంటే తక్కువగా ఉండే విధంగా చూసుకోవడానికి అవకాశం అనేటువంటి దొరుకుతుందన్నమాట. సో బట్ ఈ స్టాండర్డ్ కాస్టింగ్ అనేటువంటి ఈ రకంగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఇక్కడ వేరియన్సెస్ చూద్దాం, వేరియన్స్ అనాలిసిస్ చూద్దాం. వేరియన్స్ అంటే ఇందాక చెప్పాను, ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్స్ అండ్ యాక్చువల్స్ని మనం ఏమంటుంటే వేరియన్సెస్ అంటాం. సో చూడండి, సో వాటిని అనాలిసిస్ చేయడం. వేరియన్స్ అనాలిసిస్ రెఫర్స్ టు ద ఇన్వెస్టిగేషన్ యాజ్ టు ద రీజన్స్ ఫర్ ద డీవియేషన్స్ ఇన్ ద ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ద స్టాండర్డ్స్ సెట్ బై అన్ ఆర్గనైజేషన్ ఇన్ ఇట్స్ బడ్జెట్. ఇట్ హెల్ప్స్ ద మేనేజ్మెంట్ టు కీప్ ఏ కంట్రోల్ ఆన్ ఇట్స్ ఆపరేషనల్ పర్ఫార్మెన్స్. అంటే ఈ వేరియేషన్స్ వచ్చిన తర్వాత ఆర్గనైజేషను ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకు డీవియేషన్స్ వచ్చాయి, కారణాలు ఏంటి, సో డిఫరెన్షియేషన్స్ రావడానికి కారణాలు ఏంటి. ఇప్పుడు 10 రూపీస్ ప్రైస్ పర్ యూనిట్ పెడితే 11 రూపీస్ పర్చేస్ చేశాడు అనుకోండి, ఆ 1 రూపీ ఎందుకు వేరియేషన్ వచ్చింది, ఏ కారణం చేత వచ్చింది, మార్కెట్లో ప్రైస్ వాల్యూస్ ఏమైనా పెరిగాయా, లేదంటే రా మెటీరియల్ సరిగ్గా సప్లై కావట్లేదా, లేదంటే పొరపాటు అనేటువంటిది పర్చేజ్ మేనేజర్ నుంచే పొరపాటు ఉన్నాయా, వీటికి సంబంధించిన కారణాలు ఏంటి అనేటువంటి తెలుసుకోవడానికి మనకు ఈ వేరియన్స్ అనాలిసిస్ అనేటువంటి హెల్ప్ అవుతుందన్నమాట. సో వేరియన్స్ అనాలిసిస్ హెల్ప్ అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల అనాలిసిస్ చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఆపరేషనల్ యాక్టివిటీస్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ టైం కన్నా ప్రాపర్గా దాన్ని పర్చేస్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, ఇప్పుడు మనకు వేరియన్సెస్లో కాస్ట్ వేరియన్స్, సేల్స్ వేరియన్స్ రెండు ఉన్నాయి. సో కాస్ట్ వేరియన్స్, సేల్స్ వేరియన్స్ రెండు ఉన్నాయి. కానీ మనకు యాక్చువల్గా ఏంటంటే సిలబస్ ప్రకారంగా కాస్ట్ వేరియన్సెస్, సో మనకు మేజర్గా ఏంటంటే కాస్ట్ వేరియన్స్ అనేటువంటి తెలుసుకుందాం. కాస్ట్ వేరియన్స్ విషయానికి వస్తే దీంట్లో మెటీరియల్ వేరియన్స్, లేబర్ వేరియన్స్, వేరియబుల్ ఓవర్ హెడ్ వేరియన్స్ అండ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్సెస్ 4 ఉన్నాయి. సో కాస్ట్ వేరియన్స్లో మెటీరియల్ వేరియన్స్, లేబర్ వేరియన్స్, వేరియబుల్ ఓవర్ హెడ్ వేరియన్స్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్స్ అనేటువంటి 4 ఉన్నాయి. బట్ సిఎంఏకి కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ సిఎంఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటిది సిఎంఏ ఇంటర్కి రెండే, మెటీరియల్ వేరియన్స్, లేబర్ వేరియన్స్ సిఎంఏకి ఉన్నాయి. మిగిలిన 4 ఎవరికి ఉన్నాయి అంటే సిఏ ఇంటర్లో అయితే 4 ఉన్నాయి. సో సిఏ ఇంటర్లో 4 కూడా ఉన్నాయి అన్నమాట. ఓకే, రైట్. సో ముందుగా మెటీరియల్ వేరియన్స్కి సంబంధించినటువంటిది చూద్దాం. మెటీరియల్ అంటే ఏంటి, రా మెటీరియల్స్కి సంబంధించింది. అంటే ఇన్పుట్స్కి సంబంధించినటువంటి. సో గుర్తుపెట్టుకోండి, మెటీరియల్ వేరియన్స్ విషయానికి వస్తే మెటీరియల్ వేరియన్స్ అనగానే మనకు దేనికి సంబంధించింది అంటే ఇన్పుట్స్కి సంబంధించినటువంటిది. ఓకే, మనం ఇచ్చేటువంటి ఇన్పుట్స్కి సంబంధించింది మెటీరియల్ వేరియన్స్. సో లేదా మెటీరియల్స్ అంటే తెలుసు కదా, సో మేజర్ పార్ట్ ప్రొడక్షన్ జరగాలి అంటే ప్రైమ్ కాస్ట్లో మేజర్ పోర్షన్, రైట్. మెటీరియల్ వేరియన్స్లో మనకు ఏవే ఉన్నాయంటే మెటీరియల్ కాస్ట్ వేరియన్స్,
మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, మెటీరియల్ యూజేజ్ వేరియన్స్ ఆర్ మెటీరియల్ క్వాంటిటీ వేరియన్స్. మెటీరియల్ యూజేజ్ వేరియన్స్ ఆర్ మెటీరియల్ క్వాంటిటీ వేరియన్స్. మెటీరియల్ యూజేజ్ వేరియన్స్లో అగైన్ సబ్ డివిజన్స్ ఏంటంటే ఈల్డ్ వేరియన్సు, సబ్ యూజేజ్ వేరియన్సు, మిక్స్ వేరియన్సు. సో మిక్స్ వేరియన్స్. సో వన్ బై వన్ ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం అండ్ ప్రాబ్లమ్స్ కూడా మనం గమనిద్దాం, ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. ఓకే రైట్. సో ఇక్కడ ముందుగా మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అంటే ఏంటి అనేటువంటిది తెలుసుకుందాం. డిఫరెన్స్ బిట్వీన్ ద స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ direct material specified for production and the actual cost of direct material used in production is known as material cost variance. అంటే స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్ specified for production, actual cost of direct material used in production is between these two, differences between these two is considered as material cost variance. ఇక్కడ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్కి ఫార్ములా ఏంటంటే స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్, స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్. అది కూడా స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ యాక్చువల్ క్వాంటిటీ, యాక్చువల్ కాస్ట్ ఆఫ్ యాక్చువల్ క్వాంటిటీ. సో స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ యాక్చువల్ క్వాంటిటీ, యాక్చువల్ కాస్ట్ ఆఫ్ యాక్చువల్ క్వాంటిటీ. సో వీటికి నేను చెప్తాను. నెక్స్ట్ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, ప్రైజ్కి సంబంధించింది. ఇక్కడేమో టోటల్ కాస్ట్ అంటే ఏంటంటే యూనిట్స్ ఇంటూ ప్రైస్ వాల్యూ, యూనిట్స్ ఇంటూ ప్రైస్. అప్పుడు ఏమవుతుందంటే కాస్ట్ అవుతుంది. యూనిట్స్ ఇంటూ ప్రైస్ అనేటువంటిది ఏమవుతుందంటే కాస్ట్ అవుతుంది. ఇక్కడ కేవలం ప్రైస్ వేరియేషన్, ప్రైజ్కి సంబంధించింది మాత్రమే. మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ఈజ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద స్టాండర్డ్ ప్రైస్ అండ్ ద యాక్చువల్ ప్రైస్. సో స్టాండర్డ్ ప్రైజు, యాక్చువల్ ప్రైజు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ ప్రైస్ వచ్చేసి 10 రూపీసు, యాక్చువల్గా పర్చేజ్ మేనేజర్ 9 రూపీస్కే పర్చేజ్ చేశాడు అనుకోండి. ఇప్పుడు అక్కడ వేరియేషన్ ఎంత అంటే 1 రూపీ. ఇది 1 రూపీ అవుతుంది. ఈ 1 రూపీ ఏదైతే ఉందో ఇది మనకేమవుతుందంటే వేరియన్స్ అవుతుంది. అది మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ స్టాండర్డ్ ప్రైస్ ఫార్ములా ఏంటంటే స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్ ఇంటూ యాక్చువల్ క్వాంటిటీ పర్చేజ్డ్ ఆర్ కన్జ్యూమ్డ్. యాక్చువల్ క్వాంటిటీ పర్చేజ్డ్ ఆర్ కన్జ్యూమ్డ్ అనేటువంటి తీసుకోవాలి. తర్వాత మెటీరియల్ యూజేజ్ వేరియన్స్ అంటే కన్జంప్షన్, యూనిట్స్ కన్జ్యూమ్డ్ అనమాట. సో మెటీరియల్ యూజేజ్ వేరియన్స్ ఈజ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ స్టాండర్డ్ క్వాంటిటీ స్పెసిఫైడ్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్ అండ్ యాక్చువల్ క్వాంటిటీ యూజ్డ్ అట్ ద స్టాండర్డ్ పర్చేస్ ప్రైస్. స్టాండర్డ్ పర్చేస్ ప్రైస్ అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మనకు ఏదైతే యూజేజ్ ఇన్పుట్స్ ఇందాకన్నా నేనేమన్నాను, 1 టన్ అవుట్పుట్ రావడానికి ఫిక్స్ చేసినటువంటి స్టాండర్డ్స్ ఎంత అంటే 1050 kgs అనేటువంటి ఇన్పుట్స్ స్టాండర్డ్ ఫిక్స్ చేశారు అని అన్నాను. బట్ యూస్ చేసింది 1100 kgs అనేటువంటి యూస్ చేయడం జరిగింది అని అన్నాను. అంటే దాని అర్థం 1050 kgs స్టాండర్డ్ ఫిక్స్ చేస్తే యాక్చువల్గా జరిగింది ఎంత అంటే 1100 kgs. యాక్చువల్గా జరిగిందేమో 1100 kgs. అంటే దాని అర్థము 50 kgs అనేటువంటి మనకేమవుతుందంటే వేరియేషన్. సో 50 kgs అనేటువంటి వేరియన్స్గా చెప్పుకోవచ్చు. ఆ వేరియన్స్ని మనం ఇక్కడ మెటీరియల్ యూజేజ్ వేరియన్స్గా చెప్పుకోవచ్చు. ఆ వేరియన్స్నే మెటీరియల్ యూజేజ్ వేరియన్స్గా మనం చెప్పుకోవచ్చు. దీనికి ఉన్నటువంటి ఫార్ములా మెటీరియల్ యూజేజ్ వేరియన్స్ ఈక్వల్ టు స్టాండర్డ్ క్వాంటిటీ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్. స్టాండర్డ్ క్వాంటిటీ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్. సో ఆర్ మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్ ప్లస్ మెటీరియల్ మిక్స్ వేరియన్స్ ఫార్ములా. మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్ ఆర్ మెటీరియల్ మిక్స్ వేరియన్స్. ఇక్కడ కూడా మనకు ఒక ఫార్ములా, ఆల్టర్నేటివ్ ఫార్ములా ఉంది. సో ఎంసీవీ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఈక్వల్ టు మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ప్లస్ మెటీరియల్ యూజేజ్ వేరియన్స్. సో మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ప్లస్ మెటీరియల్ యూజేజ్ వేరియన్స్ ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే కూడా మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. సో మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్
సో అదే మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఈక్వల్ టు మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ప్లస్ మెటీరియల్ యూజేజ్ వేరియన్స్. వెల్, ఇప్పుడు ఇక్కడ పర్చేజ్ మేనేజర్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ప్రైస్ వేరియన్స్, ప్రొడక్షన్ మేనేజర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యూజేజ్ వేరియన్స్. అండ్ వేరియన్సెస్లో మనకేంటంటే ఇండికేషన్స్ ఎలా ఉంటాయంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉంటాయి. పాజిటివ్ వేరియన్స్ మనకు ఫేవరబుల్ అవుతుంది, నెగిటివ్ వేరియన్స్ మనకు అడ్వర్స్ అవుతుంది. అంటే ఇప్పుడు సింపుల్, స్టాండర్డ్ ప్రైస్ వచ్చి 10 రూపీస్ అనుకుందాం. యాక్చువల్గా పర్చేజ్ మేనేజరు పర్చేజ్ చేసిన ప్రైస్ వచ్చి 11 రూపీస్ అనుకోండి. ఇప్పుడు ఇది మనకు -1 రూపీ, అంటే ఇది అడ్వర్స్. ఎందుకంటే స్టాండర్డ్ ఫిక్స్ చేసిన 10 రూపీస్, యాక్చువల్గా పర్చేస్ చేసిన 11 రూపీస్కి, అంటే 1 రూపీ నెగిటివ్. సో నెగిటివ్గా పర్చేస్ చేస్తున్నాడు కాబట్టి ఇది ఏ అడ్వర్స్. ఒకవేళ అదే సిచ్యువేషన్ ఇలా ఉందనుకున్నాం, స్టాండర్డ్ ప్రైస్ 10 రూపీస్, యాక్చువల్ ప్రైస్ 9 రూపీస్కి కొన్నాడు అనుకుంది. అప్పుడు ఇదేమవుతుందంటే 1 రూపీ ఫేవరబుల్ సిచ్యువేషన్, ఫేవరబుల్ సిచ్యువేషన్. ఓకే, అదేవిధంగా యూనిట్స్ తీసుకుందాం. ఇక్కడ స్టాండర్డ్ ఫిక్స్ చేసింది 1050 కేజెస్ స్టాండర్డ్, 1100 కేజెస్ యాక్చువల్ జరిగింది. ఇప్పుడు మనకు వేరియన్స్ 50 కేజెస్ వచ్చాయి. ఈ వేరియన్స్ ఏమవుతుంది అంటే అడ్వర్స్. ఎందుకంటే 1050 కేజెస్లో యూజ్ చేయమంటే 1100 కేజెస్ యూజ్ చేయడం జరిగింది కాబట్టి ఇది మనకేమవుతుందంటే అడ్వర్స్ అవుతుంది. సో ఏమవుతుందంటే అడ్వర్స్ అవుతుంది అనమాట. సో ఇట్లా దాన్ని మనకి ఇక్కడ ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో ఏం చేస్తారంటే ఈ ఫార్ములాస్ నోట్ చేసుకోండి. మూడిటికి ఫార్ములాస్: మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఈక్వల్ టు స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్, మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్ ఇంటూ యాక్చువల్ క్వాంటిటీ పర్చేజ్డ్ ఆర్ కన్జ్యూమ్డ్, అండ్ లాస్ట్ వన్ మెటీరియల్ యూజేజ్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ క్వాంటిటీ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్. సో ఈ ఫార్ములాస్ నోట్ చేసుకోండి. అండ్ జస్ట్ ఫార్ములాస్లో మనకేంటంటే నెక్స్ట్ డీప్గా చూద్దాం. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే స్టాండర్డ్ కాస్ట్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్, అదేవిధంగా యాక్చువల్ కాస్ట్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. ఎప్పుడు కూడా ఇది ఈ స్టాండర్డ్ కాస్ట్ కానీ యాక్చువల్ కాస్ట్ కానీ మనం వేరియన్స్ తీసుకునేటప్పుడు యాక్చువల్ అవుట్పుట్తోనే వేరియన్స్ తీసుకోవాలి, స్టాండర్డ్ అవుట్పుట్తో కాదు. స్టాండర్డ్ అవుట్పుట్ అంటే ప్రీడిటర్మైన్డ్గా అనుకున్నటువంటి అవుట్పుట్ కాకుండా యాక్చువల్గా అవుట్పుట్ ఏదైతే వచ్చి ఉంటుందో యాక్చువల్ అవుట్పుట్ని బేస్ చేసుకొని తీసుకోవాలి. అదేవిధంగా స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్ ఇంటూ యాక్చువల్ క్వాంటిటీ. ఓకే, ఇక్కడ కూడా స్టాండర్డ్ క్వాంటిటీ అండ్ యాక్చువల్ క్వాంటిటీ. సో స్టాండర్డ్ క్వాంటిటీ, యాక్చువల్ క్వాంటిటీ ఇది మనకు ఇన్పుట్స్ యూనిట్స్కి సంబంధించింది. స్టాండర్డ్ క్వాంటిటీ ఆఫ్ యూనిట్స్, యాక్చువల్ క్వాంటిటీ ఆఫ్ యూనిట్స్, అది కూడా యాక్చువల్గా ఏదైతే జరిగింటుందో దానికి సంబంధించింది తీసుకోవాలి. ఓకే, రైట్. సో నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ చూద్దాం.